చెప్పండి. బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలి. 1969 సంవత్సరం నుంచి జాతీయ బ్యాంకులుగా పరిణమించినటువంటి ప్రైవేటు బ్యాంకులని మళ్ళీ తిరిగి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నాలని కేంద్ర ప్రభుత్వం ఆపాలి. అదే రకంగా 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తయారు చేసి పారిశ్రామికవేత్తలకి యాజమాన్యాలకి మాత్రమే ప్రయోజనం కలిగించే ఈ 4 లేబర్ కోడ్ని కార్మిక సంఘాలుగా వ్యతిరేకించి వాటిని వెంటనే ఆపాలి. అదే రకంగా బ్యాంకుల్లోనూ ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ 100% FDIని అలౌ చేసేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. బ్యాంకుల ప్రైవేటీకరణని, LICల ప్రైవేటీకరణని కంప్లీట్గా మేము వ్యతిరేకిస్తున్నాం. వాటిని ఆపాలి. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్లో కూడా టెంపరీగా పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగస్తుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. ఇవి ప్రధానమైనటువంటి ఇవాళ మనం NPS కొత్త పెన్షన్స్ స్థానంలో పాత పెన్షన్స్ని పునరుద్ధరించాం. అంటే మన డిమాండ్ సహించుకునేది అదే కదా, మన డిమాండ్లో దానిలో జెన్యూనిటీ ఉన్నదనే కదా. అయినా కొన్ని రాష్ట్రాలు ఇవాళ చేసింది. అందుకనే ఆ రాష్ట్రాలు బలవంతానికి కార్మికులు కష్టపడడానికి కల్పించే మన ముందు నిలబడిన 4 లేబర్ కోడ్గా తయారు చేసి మన సమ్మెల్ని కృషికరం చేస్తున్నారు, నిరసన ప్రదర్శనని కృషికరం చేస్తున్నారు. అదే రకంగా సంఘాలని స్థాపించుకోవడం కూడా కృషికరం చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దీని మీద దృష్టి పెట్టాల్సిందే. అయినా సరే దృష్టి పెట్టే కార్మికులుగా మనం పోరాటం చేయాల్సింది. కార్మికులుగా మొత్తం సంఘటితమైనటువంటి పోరాటం చేయాలి. అందుకనే 2 తెలుగు రాష్ట్రాల్లో జాయింట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్టార్ ఒక బంధాన్ని స్థాపించింది. అది డెవలప్ చేసుకుని వెళ్తున్నాం. అందరూ కూడా బాధ్యతతో ఏర్పడాలి. ఎటువంటి ఉద్యోగస్తులు కూడా దాన్ని మనం సంఘటనగా వ్యక్తిగతంగా వ్యక్తులుగా మనందరం బలహీనమే. సంఘటితంగా మనల్ని ఎదుర్కొనే పరిస్థితి ఏమీ లేదు. అందుకని మన యూనిటీని మనం ప్రదర్శించాలి. బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడానికి ఏం లేదు. అదే రకంగా బ్యాంకులో అన్ని కొత్త ఆలోచన చేసుకోవాల్సి వాళ్ళు క్రియేటర్ హెచ్ఆర్ఏలు, సిసిఏలు, క్రియేటర్లు, సౌకర్యాలు పెరుగుతున్నాయి. వీలైనంత వరకు వాళ్ళని తిరిగి వాళ్ళని తిరిగి సమదోపిడీ చేయాలి. అందుకే పక్క రాష్ట్రాల్లో వచ్చేటట్టుగా 10 గంటలు కూడా వాటి మీద వచ్చినటువంటి పోరాటాల ఫలితంగా అనేక దేశాల్లో 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల కుటుంబం కోసం అయినప్పటికీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల ఎందుకని వేతనాలు పెంచకుండా 10 గంటలు పెంచి 6 గంటల్లో వేతనాలు పెంచాలనేటువంటి తీసుకోవడం. వీళ్ళందరూ కూడా యాజమాన్యాల ప్రతినిధులు మాత్రమే. వీళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తల ప్రతినిధులు మాత్రమే. కార్మికుల ఖర్చుల యొక్క రక్తాన్ని తీసేటటువంటి జలగల్ని రాజకీయ పరంగా రిప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళని సాధారణ కాదు, మనం వ్యతిరేకించడం. అందుకే సంఘటితమైనటువంటి పోరాటం ఇటువంటి సమ్మెలో అనేకం చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలి. ఇవాళ నేను కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు వెళ్ళొచ్చాను. అమెరికాలో అన్ని ప్రైవేట్ రంగంలో నాకు ఉన్నటువంటి గాంధీలో కుటుంబ సభ్యులు అడిగా, మీ దగ్గర ఉన్నటువంటి మిగులు పొట్టుకు సంబంధించిన సొమ్ముని ఎక్కడ దాస్తారు? వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానంలో ఒక్క బ్యాంకులు కూడా అమెరికాలో నమ్మము. ఏమైనా ఉంటే ఇంట్లో దాచుకుంటారని అక్కడ పెట్టాము. ఎందుకంటే ఏ రోజున ఏ బ్యాంకు దివాళా తీస్తుందో ఎవరికి తెలియదు. దివాళా తీసిన తర్వాత $1 కూడా మాకు తెలియదు. అదే భారతదేశంలో మామూలుగా కూలి పని చేసుకునే ఒక కూలి పని వాళ్ళు అడిగే ఏ బ్యాంకు నమ్ముతామంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. ఇక్కడ డబ్బుకి భద్రత, ఉద్యోగానికి భద్రత, సంపదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడ చెప్పండి, ఇప్పుడు అదానీ గారి యొక్క ఆస్తి 7 లక్షల కోట్ల రూపాయలు మన పేపర్లు జరుగుతున్నాయి. అందరూ చూసారా? చూడని వాళ్ళు ఎవరు ఉన్నారా? చూసిన తర్వాత కొద్దిగా కలుపుకున్నది కదా మనకి. ఈ నెలకి 7 లక్షల కోట్ల రూపాయలు ఏం అవసరం అనేది వాడు రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వాడు అన్నం చేసుకుంటారు. డబ్బే దీంట్లో మొదలుపెట్టారు. అయినా కూడా కలుపుకుందా డబ్బు? అంటే అక్కర్లేనటువంటి డబ్బు ఒక కుటుంబం దగ్గర మూడైపోయింది. అంటే అవసరం ఉండాలి. 7 లక్షల కోట్ల రూపాయలు ఆ కుటుంబం వాళ్ళ ప్రభుత్వానికి పడ్డదాన్ని ఆ డబ్బులు నుంచి ప్రజలకు పనిచేసేటువంటి
దేశాలు కదా, మీరే పాలకులు కదా. మీ కళ్ళ ముందే డబ్బు లేక తిండి లేక ఒక వ్యక్తి వస్తుంటే డబ్బు ఉండి ఏం చేస్తారో ఇంకో వ్యక్తి వస్తున్నాడు కదా, మీరే కానీ ఎకనామిక్స్ కదా, మీ ఎవరు కూడా అడగకూడదా? డబ్బు నిరుపయోగంగా ఉంది. ఇవాళ 400 లక్షల కోట్ల రూపాయల్లో 90% సంపద 1% కలిగి ఉందనే ఇవాళ మీడియా చెప్తుంది. 1% మంది దేశంలో ఉన్న ప్రజలు, అంటే 1,40,00,000 మంది కూడా దేశంలో ఉండేటటువంటి మొత్తం సంపదలో 90% ఉన్నది. మొత్తం 99% దగ్గర 10% మాత్రమే. వ్యతిరేకంగా పరిశ్రమలకి పక్షాన తప్పనిసరిగా ఏఏ సభ్యులుగా, ఏడీఓఏ సభ్యులుగా మనం పోరాడుతూనే ఉంటాం. పోరాటంలో మనం విజయం సాధిస్తామని మరొకసారి చెప్తూ ధన్యవాదాలు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిందాబాద్. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిందాబాద్. ఆవాజ్ దో. जोर से बोलो आवाज दो. जोर से बोलो आवाज दो. भारत सरकार डाउन 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 डाउन. भारत सरकार डाउन 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 डाउन. सेंट्रल गवर्नमेंट का तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. का तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. सेंट्रल गवर्नमेंट का तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. भारत सरकार की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. जोर जुल्म की टक्कर में, जोर जुल्म की टक्कर में, जोर जुल्म की टक्कर में जीना है तो मरना सीखो, जीना है तो मरना सीखो. ऑल इंडिया बैंक एम्प्लॉयज एसोसिएशन लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव. BOA जिंदाबाद, बैंक एम्प्लॉयज यूनिटी जिंदाबाद, बैंक एम्प्लॉयज यूनिटी जिंदाबाद. Our demand, our demand, our demand, our demand, our demand, our demand, our part, our part, we shall fight, 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 we shall fight. आवाज दो, आवाज दो, आवाज दो. పూర్తిగా మన స్లోగన్స్ ఇచ్చారు. కామ్రేడ్స్, మన మధ్య ఒక ఇంపార్టెంట్ లేడీ లీడర్ ఉన్నారు. ఫోన్లలో మాత్రం చాలా బాగా ఇష్యూస్ మీద, లా పాయింట్స్ అనేది, మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు మాట్లాడండి, లేదా యూనియన్ తీసుకున్న స్ఫూర్తిదాయక నిర్ణయాలు గురించి మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు అవకాశం వచ్చింది ఆ నాయకురాలకి మన మధ్య మాట్లాడడానికి. ఎవరు కాదు, వెరీ పాపులర్ కామ్రేడ్ మాధుడు, అసిస్టెంట్ సెక్రటరీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. बैंक एम्प्लॉयज यूनिटी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. बैंक एम्प्लॉयज यूनिटी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. वर्किंग क्लास सॉलिडारिटी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. our unity जिंदाबाद, our unity जिंदाबाद, जिंदाबाद. adequate equipment जिंदाबाद, जिंदाबाद. measure of general insurance companies demand measure of We shall fight. We shall fight. Till we succeed. We shall fight.